ఎక్కడ నుండి లైవ్ మాట్లాడుతున్నారు? లైవ్ చూస్తున్నారు తిరుపతి నుండి అండి. లైవ్ మీరు చూస్తున్నారు తిరుపతి నుండి. ప్లీజ్ 100 మెంబర్స్ లైవ్ వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ ఇవ్వండి. లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ ఇచ్చి లైవ్ని లైక్ చేయండి ఒక్కసారి ప్లీజ్. ఎదుటి వాళ్ళని మీ కళ్ళతో కంట్రోల్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. హాయ్ మేడం. హాయ్ అండి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైవ్ చాలా కష్టపడి నడుపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వినోద్ సార్ గారు నమస్తే అని చెప్తున్నారు. నితిన్ గారు, వినోద్ గారు నమస్తే సార్. అక్క, నా దగ్గర ఒకరి సాయం చేసేంత ధనం లేకపోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసే గుణం అయితే లేదు. అదొకటి చాలండి. సహాయం చెయ్యకపోయినా పర్లేదు, మన దగ్గర ధనం లేకపోయినా పర్లేదు, సహాయం చెయ్యకపోయినా పర్లేదు, ఒక వ్యక్తికి మనం కీడు చేయకూడదు, ఒకరి మనసు నొప్పించి బాధ పెట్టకూడదు. ఎందుకంటే విధి చాలా బలమైనది, కాలం చాలా బలమైనది. ఆ కాలం కొట్టే దెబ్బ ఇట అట కొట్టదు. నిజం చెప్తున్నాను. మనం ఒకరికి సహాయం చెయ్యకపోయినా, ఒకరికి మనం ఆదరించకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఎంత ఉందో అది మన తిండి మనం తిన్నా పర్లేదు, కానీ ఒకరిని మాత్రం నీచంగా మాట్లాడడము, అహంకారంతో ప్రవర్తించడము, అసభ్యకరంగా మాట్లాడడము, ఇవన్నీ చేయడం వలన కాలం నుండి బలంగా దెబ్బ అనేది కొడుతుంది. ఆ కాలం ఇచ్చే దెబ్బ ఎలా ఉంటుందంటే, ఆ దెబ్బ మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకున్నా అది తిరిగి తెచ్చుకోలేనిది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఎవరిని తక్కువ అంచనా చేసి మాట్లాడడము, అందులోనూ ఆడవాళ్ళని చాలామంది ఆడవాళ్ళ శరీర అవయవాల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. వాళ్ళకు మాత్రం కాలం ఇచ్చే దెబ్బ మామూలుగా ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి నుండి ఎదుర్కొనే దెబ్బ కదా. అది అమ్మవారు చూసి ఓర్చుకోలేరు. ఎవరు ఓర్చుకున్నా ప్రకృతి మాత, భూమాత ఏది ఓర్చుకోలేదు. ఈ పంచభూతాలు ఆ భగవత్ సంకల్పం చేత నిర్ణయించబడినవి. ఈ పంచభూతాలు ఓర్చుకోవు, గుర్తుపెట్టుకోండి. లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే కాలం మీ పిల్లల రూపంలో తిరిగి కొడతాదో తెలియదు, మీ కుటుంబానికి కొడతాదో తెలియదు, మీకే కొడతాదో తెలియదు. తిరిగి కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటుంది. చూసుకోండి, ఇది మాత్రం గమనించుకోండి, మైండ్లో మాత్రం పెట్టుకోండి. ఇది నా కోసమే కాదు, మీరు బాగుపడాలి, మీరు బాగుండాలి, ఫ్యూచర్లో మీ పిల్లలు, మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి అని అనుకుంటే కాలం కోసం మీరు చేసే తప్పులకు కాలం తిరిగి ఇచ్చే దెబ్బకు ఎదురు చూడడమే మీకు అవకాశం. నిజం చెప్పారు. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా కాలం ఇస్తుంది సార్. నాకు నమ్మకం ఉంది, నాకు అనుభవం కూడా ఉంది. అనుభవం అంటే నేను చాలా మందిని చూశాను. ఎంత విర్రవీగి, అంటే మమ్మల్ని ఎవరూ చూడట్లేదు లేని వెనక ఎక్కడో ఉండి పాటుపడే వాళ్ళని కూడా కాలం వదిలిపెట్టదు. ఎందుకంటే భూమాత ఓర్చుకోదు, ఖచ్చితంగా కాల గమనంలో కలిపేస్తుంది. అది ఎలా కలుపుతుంది అనేది, అది అలా అని ప్రాణమే తీయదు, కూర్చోబెట్టి లెక్కలు వసూలు చేస్తుంది. అది కర్మ కూర్చోబెట్టి లెక్కలు వసూలు చేస్తుంది 100%. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. లైక్ ఇచ్చాను. అమ్మ భోజనం చేశారా? బాగున్నారా మేడం? గుడ్ నైట్ అండి. ద్రాక్షారావు గారు వెల్కమ్ లైవ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ ద్రాక్షారావు గారు. చాలా నెలల నుండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ చాలా ధన్యవాదాలండి మీకు. అప్పటి నుండి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మంచి మనసుకు, గొప్ప ఉదార స్వభావానికి ధన్యవాదాలండి ద్రాక్షారావు గారు, నిజంగానే. ఎందుకంటే చాలా లైవ్ల్లో కూడా మిమ్మల్ని నేను చూస్తూనే ఉంటాను. ఎంతో మర్యాద పూర్వకంగా నడుచుకుంటుంటారు. ఎంతో ఒక 5 minutes నిమిషాలు వీడియో, ఎంతో ఉదార స్వభావం